నమస్తే అండి. నా పేరు శోభారాణి కేత. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలా మందికి వాళ్ళ హెయిర్స్ అనేవి ఎర్లీగా అంటే ఎర్లీ స్టేజ్లో గ్రే హెయిర్ వచ్చేస్తుంది మేడం అని కాల్ చేస్తుందన్నమాట. సో ఎర్లీగా మనకి గ్రే హెయిర్ రాకుండా ఉండాలంటే హోమ్ రెమెడీ ప్యాక్స్ ఏ విధంగా వేసుకోవచ్చు మేడం అని అడుగుతున్నారు. వెరీ సింపుల్ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను కదా, మనకి అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే నేను చెప్తూ ఉంటాను. చాలా లో బడ్జెట్లో దొరికే వస్తువులతో కూడా చెప్తూ ఉంటాను కదా. అంతేకాకుండా రిజల్ట్ కూడా 100% వచ్చినట్టు చెప్తూ ఉంటాను. సో నేను చెప్పిన టైంకి మీరు చక్కగా ఫాలో అయినట్లయితే గ్రే హెయిర్ని ఖచ్చితంగా చెక్ పెట్టచ్చు అన్నమాట. సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో జనరల్గా ఆవాలు అందరికీ తెలిసిందే. సో వంటింట్లో ఆవాలు ఉంటాయి కదా, ఈ ఆవాలు తీసుకోండి. ఎంత తీసుకుంటారంటే ఒక బౌల్ తీసుకోండి. ఎందుకు అంటే మనం ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవచ్చు కదా, అందుకని చెప్తున్నాను అనమాట క్వాంటిటీస్ ప్రకారం. సో 1 బౌల్ ఆఫ్ మనం ఆవాలు తీసుకోండి. అలానే మెంతులు కూడా ఒక బౌల్ తీసుకోండి. అలానే కరివేపాకు ఉంటుంది కదా, ఈ కరివేపాకు కూడా ఎండిన కరివేపాకు ఒక 3 బౌల్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి 5 బౌల్స్ రెడీగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక కళాయిలో వేపేసేయండి. ఎంత వేపాలంటే అన్నీ బ్లాకిష్ కలర్ అయిపోవాలి, ఇంచుమించుగా అన్నీ బ్లాక్ అయిపోవాలి. ఆవాలు, మెంతులు, కరివేపాకు ఈ 3 చక్కగా బ్లాక్ అయిపోవాలన్నమాట. జస్ట్ ఇలా టచ్ చేసి మీరు చూడండి, బ్లాకిష్ పౌడర్ అవ్వాలి తప్ప మెంతుల్లో ఉండే ఎల్లోయిష్ కానీ ఆవాల్లో ఉండే ఎల్లోయిష్ కానీ బయటికి కనిపించకూడదు. అలానే కరివేపాకులో ఉన్న గ్రీనిష్ కలర్ కానీ కనిపించకూడదు. సో అంత బ్లాక్ అయిపోవాలి. ఓకే. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోండి. ఓకే. ఈ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో మనకి ఎంత క్వాంటిటీ అవసరం ఉంటుంది అని అనిపిస్తుంది కదా. సో మన గ్రే హెయిర్ని బట్టి మాట, తక్కువ ఉందనుకోండి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంత ఎక్కువ గ్రే హెయిర్ ఉంది అంటే మనకి 2-3 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. సో ఎందులో మిక్స్ చేసుకోవాలి అని డౌట్ వస్తుంది కదా. చాలామంది ఆయిల్లో మిక్స్ చేస్తూ ఉంటారు. సో ఆయిల్లో మిక్స్ చేస్తే బ్లాక్ వస్తుంది కానీ జిడ్డుకి సరిగ్గా పట్టదు మాట హెయిర్కి. సో నేను చెప్పేది ఏంటి అంటే, పెరుగులో కానీ లేదు అంటే మనకి ఆనియన్ జ్యూస్ ఉంటుంది కదా, ఉల్లిపాయ రసం, ఈ ఉల్లిపాయ రసంలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ 2 కలిపిన పర్వాలేదు. లేదు అంటే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ మనకి ఆనియన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. అందులో మనకి సరిపడినంత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు బ్లాకిష్ కలర్ పేస్ట్ తయారవుతుంది. సో ఈ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఏమవుతుంది చెప్పండి, హెయిర్కి అంటుకుంటుందా? అంటుకోదు కదా, ముద్దలా పడిపోతుంది కదా. అలానే పల్చగా అయిపోతే ఏమవుతుందండి, హెయిర్కి అంటుకోకుండా స్కాల్ప్కి అంటుకొని మిగతాదంతా మనకి ఇలా జారిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి చక్కగా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే హెయిర్కి అంటుకునే విధంగా ఉండాలి. సో అందుకే నేను స్కిన్ ప్యాక్స్ కూడా అలాగే చెప్తూ ఉంటాను. మన ఫేస్ మీద ప్యాక్ అప్లై చేసినప్పుడు చపాతీ ఉండలా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు, స్కిన్కి అంటుకునే విధంగా ఉండాలి అని ఎలా చెప్తూ ఉంటాను, ఇది కూడా అంతే అన్నమాట. చక్కగా హెయిర్కి అంటుకునే విధంగా ఉండేలా చేసుకోండి. ఓకే, పక్కన పెట్టుకోండి. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే, ఎస్పెషల్లీ మన గ్రే హెయిర్ కంట్రోల్ కోసం హోమ్ రెమెడీ ప్యాక్స్ అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి స్కాల్ప్ అనేది నీట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ మీద ఆయిల్ కూడా ఉండకూడదు. మీన్స్ మనకి సమ్ టైమ్స్ మనం ఆయిల్ పెడుతూ ఉంటాం కదా, మళ్ళీ ఎందుకు ఎలాగా హెయిర్ వాష్ చేసుకోవాలి, మనం అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుందాం అనుకుంటారు కదా. సో ఎస్పెషల్లీ గ్రే హెయిర్ కంట్రోల్కి మాత్రం మనం ఆయిల్ లేకుండానే ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి. అంటే డ్రై హెయిర్ మీద మనం ప్రిపేర్ చేసిన ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఓకే. అప్లై చేసిన తర్వాత వెంటనే బ్లాక్ అయిపోతుందా? కాదు కదా, సర్టెన్ టైం ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ 45 మినిట్స్. ఈ 45 మినిట్స్ అలానే విడిచిపెట్టేసేయండి. మన హెయిర్ మనం అప్లై చేసిన ప్యాక్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. ఎక్కడైతే ఉందో కంప్లీట్ రూట్స్ అంతా అప్లై చేసేసుకోండి. మన హెయిర్ అయితే చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ షాంపూ వాష్ చేసుకుని నీట్గా ఉన్నాం కాబట్టి జస్ట్ నార్మల్ వాష్ చేసుకోండి. ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది. లేదు అంటే షాంపూ వెరీ లైట్గా కొంచెం తీసుకొని షాంపూ చేసుకోండి. నీట్ అండ్ క్లీన్గా అయిపోతుంది. మీ హెయిర్ అనేది చక్కగా బ్లాకిష్ కలర్లో వస్తుంది. సో ఒకసారి పెడితేనే బ్లాక్ అయిపోతుందా అంటే కాదు కదా. రిపీటెడ్గా ఈ ప్రాసెస్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ట్రై చేసినట్లయితే 2-3 మంత్స్లో ఖచ్చితంగా బ్లాక్ అవ్వాల్సిందే.
చాలా ఈజీగా అనిపించింది కదా. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మనకి ఖర్చు ఎంత అయింది చెప్పండి, లో బడ్జెటే కదా, వెరీ లో బడ్జెట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్యాక్ కదా. సో ఇది ఓన్లీ ఫర్ లేడీసేనా అని అనుకోవచ్చు. లేడీస్కైనా జెంట్స్కైనా ఒక్కటే ప్యాక్, ఇదే ప్యాక్ అని యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టైంలో అంటే వీక్లీ వన్స్ అప్లై చేసుకోవాలి. అలానే అప్లికేషన్ టైం అంటే మనం చెప్పుకున్నాం కదా 45 మినిట్స్ అండ్ వీక్లీ వన్స్ ఈ విధంగా ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా 2-3 మంత్స్లో మీ హెయిర్ అనేది అంటే గ్రే హెయిర్ అనేది బ్లాక్ అవ్వాల్సిందే. సో రిపీటెడ్గా మరీ బ్లాక్ అవ్వింది కదా అని విడిచిపెట్టేయకుండా ఇయర్లీ అట్లీస్ట్ ఒక 4 టైమ్స్ పెట్టుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఓకేనా. సో ఇదే విధంగా మనకి కరివేపాకు ఇందులో మనం యాడ్ చేసుకున్నాం కదా, అంటే ఎక్స్టర్నల్ ప్యాక్లో యాడ్ చేసుకున్నాం కదా. సో ఇంటేక్ కూడా తీసుకుంటే అంత మంచిది కరివేపాకు మాట. సో ఇంటేక్ అంటే మన డైట్లో ఎలా యాడ్ చేసుకోవచ్చు అని వస్తుంది కదా. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామండి, తాలింపుల్లో వేస్తూ ఉంటాం కదా, తాలింపుల్లో వేస్తే పక్కన పెట్టేస్తాం. సో తాలింపుల్లో వేస్తాము, బట్ అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చట్నీస్లోని కర్రీస్లోని కరివేపాకుని ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇన్నర్ నుంచి కూడా మనకు సపోర్ట్ వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ ప్యాక్ కింద యూస్ చేస్తున్నాం, మనం ఇంటేక్ కింద కూడా యూస్ చేస్తున్నాం కదా. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా గ్రే హెయిర్కి చెక్ పెట్టచ్చు. ఓకే కదండి. సో చాలామంది మా పార్లర్కి వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటారు, పాపం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ప్రాబ్లం కదండి. సో ఇదివరకు రోజుల్లో అయితే మనకి ఎలా ఉండేది చెప్పండి, 40+ 50+ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు నవేడేస్ ఏంటి 13 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అదేంటంటే రీజన్స్ ఏదైనా అవ్వచ్చు, మనకి స్ట్రెస్ ఉండొచ్చు, లేకపోతే హెరిడిటరీ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, ఏదైనా సరే పిల్లలు అనేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా. సో పిల్లలకి ఏమి అప్లై చేసుకోలేమా అంటే పిల్లలకి అప్లికేషన్ కన్నా డైట్లో ఎక్కువగా యాడ్ చేసుకోండి కరివేపాకు. సో డైట్ రూపంలో మనం యాడ్ చేసుకున్నట్లయితే ఎర్లీగా రాకుండా ఉంటుంది, అంతే కదా. సో పిల్లలకి ఏంటంటే జనరల్గా కరివేపాకును తినమంటే ఎవరూ తినరు. సో మనం కూడా తినం కాబట్టి చట్నీస్లో యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు ఖచ్చితంగా చట్నీస్లో అయితే కరివేపాకు యాడ్ చేయండి, పిల్లల పర్పస్ ఎస్పెషల్లీ. సో గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది, అంతే కదా. సో ఇంతే కాకుండా మనకి డైట్లో కరివేపాకు గురించి చెప్పుకున్నాము. అసలు హెయిర్ కూడా హెల్తీగా ఉండాలి అంటే మనం ఎటువంటి డైట్ తీసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు చెప్తున్నాను మీకు. వెరీ సింపుల్ అండి. హెయిర్ మనకి రాలిపోతుంది అంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే రీజన్ ఏంటి అంటే ఒకటి డాండ్రఫ్ అవ్వచ్చు, లేదంటే ఎనిమిక్ అవ్వచ్చు. ఎనిమిక్ అంటే ఏంటి, రక్తహీనత. మన బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ బట్టి ఉంటుందన్నమాట. సో రక్తహీనత అవ్వచ్చు, అంతే కదా. పొల్యూషన్ అవ్వచ్చు. నవేడేస్ చూడండి, మనం బయటికి వెళ్ళామంటే పొల్యూషన్ కదా. సో పొల్యూషన్ అవ్వచ్చు. ఏదైనా సరే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలంటే ఒక డైట్లో ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చో చెప్తున్నాను అనమాట. బెల్లం ఐటమ్స్, ఇది వరకు మా చిన్నప్పటి రోజుల్లో అయితే బెల్లంతో చేసే ఫుడ్సే ఎక్కువ తినేవాళ్ళం. బెల్లంతో చేసే చూడండి చెక్కీలు ఉంటాయి కదా, ఆ చెక్కీలతో తినచ్చు. అలాగే నట్స్ తీసుకోండి, అలానే ఖర్జూరాలు తీసుకోండి, అలానే మనకి బీట్రూటు, క్యారెట్, ఆకుకూరలు ఇవన్నీ మన డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయి అన్నమాట. హీమోగ్లోబిన్ లెవెల్స్ బాగున్నట్లయితే ఆటోమేటికల్లీ మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి రీగ్రోత్ కూడా వస్తుంది అన్నమాట. జనరల్గా హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి 12 గ్రామ్స్ ఉండాలి. సో 12 అంటే మనకి హీమోగ్లోబిన్ మంచిగా ఉన్నట్టే. అట్లీస్ట్ 11, 10 ఉన్నా పర్వాలేదు. అంతకన్నా తక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఖచ్చితంగా అలాంటప్పుడు నేను చెప్పిన డైట్ కానీ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా తగ్గుతుంది అన్నమాట. అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెచ్బి లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఇంకా తగ్గలేదు అంటే మనకు సప్లిమెంట్ రూపంలో తీసుకున్నట్లయితే మన బాడీలో సరిపడినంత హీమోగ్లోబిన్స్ సరిపోతాయి అన్నమాట. సో నేను చెప్పే టిప్స్ అన్నీ చాలా అందుబాటులో ఉంటాయని అనుకుంటున్నాను. అందరికీ చక్కగా మీరు ఫాలో అవ్వండి. ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈరోజు ఇంట్లో ఉన్నాను కాబట్టి ఒక వీడియో చేశాను, మళ్ళీ పార్లర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోస్ చేద్దాం, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్, మీ శోభారాణి నికేత.